ఇదంతా కూడా విఠల్ గారు నడుస్తుంది. విఠల్ గారు ఇప్పుడు బ్రదర్ చెప్పిన మాటలకు నేను ఏకీభవిస్తూనే ఇక్కడ ప్రొసీజర్ ల్యాప్సెస్, మిస్ మేనేజ్మెంట్, ఎంటైర్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో మిస్ మేనేజ్మెంట్ ఉంది చాలా. అంటే తన సర్వీస్ కమిషన్ కి బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఆ బిజినెస్ రూల్స్ పాటించకపోవడం అనేది పెద్ద పొరపాటు. ఇక్కడ ఏదేమైనా చాలా తీవ్రమైనటువంటి చర్య వల్ల జరిగింది, నష్టం హలో వింటున్నాం చెప్పండి. అన్న, ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇంత సీరియస్ గా మనకు అనుమానాలు వస్తున్నాయంటే, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ కి మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూస్ తీసేశారు. అంటే మిగతా వాడికి ఇంటర్వ్యూ తీసేయడం అంటే ఎవరు పట్టించుకోరు. దిస్ ఈస్ అ గ్రూప్ 1 అయితే నెక్స్ట్ బ్యూరోక్రాట్స్ ఒక 8 to 10 years లో ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటువంటి క్యాడర్లు ఉన్నటువంటి పోస్టులు ఇవి వెరీ అందరికి అట్రాక్టివ్ పోస్టులు, ఇవి చాలా ఇంపార్టెంట్ పోస్టులు, ఇవి ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులు, ఇవి అంటే చాలా పోస్టులు. సో దీంట్లో ఇంత పెద్ద దానికి ఇంత పెద్ద అనుమానాలు జరగడానికి కారణం ఏంటంటే, మనకి ఎలాగో ఇంటర్వ్యూలు లేవు, రిటర్న్ ఎగ్జామ్ లో మేనేజ్మెంట్ చేసుకుంటే మనకు జాబ్ వచ్చినట్లే. కానీ మరి ఇంటర్వ్యూలు ఉంటే కూడా జరుగుతుంది కదా, ఇంటర్వ్యూలు ఉంటే కూడా మళ్ళీ పంచాయతీ పెడతారు కదా. ఇంటర్వ్యూలు ఎందుకు పెట్టారు? దానిలో ఇదివరకు వెంకట్రామరెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగింది, ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చాయి, మెయిన్స్ లో తక్కువ వచ్చింది, ఇంటర్వ్యూలో ఎక్కువ వచ్చిందని చెప్పారు కదా అప్పుడు కూడా. నేను అంటే మీరు టైం ఇస్తే చాలాసేపు మాట్లాడతాను ఇంటర్వ్యూ విషయంలో. సర్వీస్ కమిషన్ లో రూల్స్ ఫ్రేమ్ చేశాం. ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు క్యాస్ట్, క్రీడ్, బ్యాక్గ్రౌండ్, సోషల్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, నేమ్ అన్నింటి బ్యాన్ చేసాం మేము ఇంటర్వ్యూలో. చాలా విషయాలు మాట్లాడొచ్చు, కానీ జరిగింది. ఇంటర్వ్యూ వద్దనుకున్నది చేసిండ్రు, ఓకే. మేము 2017 లో గ్రూప్ 1 కి ఇంటర్వ్యూస్ పెట్టాము. ఇంటర్వ్యూస్ పెడితే ఎక్కడ 1% మా రిమార్క్ కూడా రాలే. సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్వ్యూస్ తీసేయడం ద్వారా గ్రూప్ 1 పోస్ట్ కి రిటర్న్ ఎగ్జామ్ లో మేనేజ్మెంట్ చేసుకుంటే చాలు, మార్కులు మంచిగా వస్తే చాలు, జాబ్ వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటుందని నేను చెప్పే ఉద్దేశం నాది. అది ఎగ్జామినేషన్ సెంటర్స్ లోనా ఎక్కడ పొరపాటు జరిగింది, మాస్ కాపింగ్ జరిగిందా, ఒకరి పేపర్ ఒకరు చూసి రాశారా, ఇది జరిగిందనేది వాళ్ళ జడ్జిమెంట్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సర్వీస్ కమిషన్ బేసిజాలు పోకుండా, ఇప్పుడే ఏదో స్క్రోలింగ్ వస్తా ఉంది, గ్రూప్ 1 పైన అప్పీల్కి వెళ్లాలనే నిర్ణయం వచ్చినట్టుగా ఉంది. బట్ ఏదైనా ప్రభుత్వము ఒక తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం, అసలు తెలంగాణ అర్థమైందే నియామకాల కోసం. అట్లాంటి వ్యవస్థలో ఇవాళ ఇంత పెద్ద లక్షలాది మంది నిరుద్యోగుల పొట్టన కొట్టకుండా, వాళ్ళ ఆశల పైన నిరాశ వాతావరణం సృష్టించకుండా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం నిరుద్యోగులతో ఓడిపోయింది. కనీసం ఈ ప్రభుత్వం పైన మేము 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం కాలం ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ మరి జరుగుతున్నటువంటి తతంగం గానీ, జరుగుతున్నటువంటి పరిణామాలు నిరుద్యోగుల తీవ్రమైన ఆగ్రహానికి గురిగా వాతావరణం ఉంది. కాబట్టి వాళ్ళని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉందని నేను చెప్పదలుచుకున్నాను. సుమిత్రానంద్ గారు, ఇంకొక విషయం, ఇక్కడ కోర్టు తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగింది అనేది డెఫినెట్ గా అన్యాయం జరిగింది. 9% రావడం చాలా తప్పు. ఇది 9% అంటే దాన్ని కూడా ఏమంటారు, మెయిన్స్ లో 40% మంది రాస్తే ఫైనల్ గా వచ్చేస్తే 9% మంది సెలెక్ట్ కావడం డెఫినెట్ గా అన్యాయం. తెలుగు మీడియం అయినా తెలుగు అకాడమీ అయినా దీనిలో కూడా నార్మలైజేషన్ జరగాలి. తెలుగు మీడియం వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఉంటే మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? భరత్ గారు, దానికి సంబంధించి ప్రభుత్వ వాదనలు ఏమున్నాయి అంటారు? ప్రభుత్వం తరపు వాదనలు, ఇక్కడ తెలుగు సరైన తెలుగు కాదట, తెలంగాణ తెలుగు సరైన తెలుగు కాదట, అందుకే వాళ్ళు వెనుకబడి ఉంటారట. ఎంత సిగ్గుచేటు చర్యలు అవి, ఎంత సిగ్గుచేటు వాదనలు అవి. ఏ రకంగా నిరంజన్ రెడ్డి గారు వాదించారు. నాకేమనిపించిందంటే, ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇంకో తప్పు, ఒక తప్పును తప్పిపుచ్చుకుంది ఇంకోటి. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదు, వికీపీడియా ప్రామాణికం అంటే. భరత్ సార్ జడ్జిమెంట్ లో ఏం చెప్పారంటే, టీజీపీఎస్సీ తప్పించుకోవడానికి చూసింది, ఎస్కేప్ కావడానికి చూసింది, కానీ ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా అకౌంటబిలిటీ తోటి తను అప్డేట్ ఇవ్వలేదని చెప్పేసి చాలా స్పష్టంగా పేర్కొన్నది, చాలా పాయింట్లలో పేర్కొన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కి పేపర్ ఆన్సర్ షీట్స్ ఇచ్చేటప్పుడు, అంటే ఆన్సర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు అసలు జనరల్ ఇన్స్ట్రక్షన్సే ఇవ్వలేదంటే టీజీపీఎస్సీ. రెండోది, తెలుగుకు ఇంగ్లీష్ కి సపరేట్ గా మీరేమైనా ఆన్సర్ మోడల్ ఆన్సర్స్ ఇచ్చారంటే ఆన్సర్ లేదు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటి అని అంటే, ఎంతమంది ఎవాల్యూటర్స్ ని పెట్టిరనేటటువంటి అంశం కూడా టీజీపీఎస్సీ ఇప్పటిదాకా చెప్పలేకపోతుంది సార్. ఓకే,
బయోమెట్రిక్ కూడా సరైన సమాధానం లేదు. బయోమెట్రిక్ అంశం మీద కూడా సమాధానం సరిగ్గా లేదు. బయోమెట్రిక్ కండక్ట్ ఎందుకు చేయలేదనే దాన్ని నిజంగా కూడా 20 ఏళ్ల నుండి అటు ఏపీపీఎస్సీ గానీ టీజీపీఎస్సీ గానీ విద్యార్థుల యొక్క ఆవేదనకు అంతులేని కన్నీళ్లకు కారణం అవుతుంది తప్ప ఏ ఒక్క వ్యక్తి సక్సెస్ కు కారణం అయితలేవు సార్. ఇవి అట్టర్లీ ఫెయిల్యూర్ ఇన్స్టిట్యూషన్స్ అనిపిస్తుంది నాకైతే. ఒక మన రాష్ట్రమైనా వేరే రాష్ట్రాల్లో కూడా ఇట్లే ఉందా సరే? ఇప్పుడు ఏపీపీఎస్సీ చూడండి, మీరు 3 సార్లు జరిగింది ఎగ్జామ్. క్లర్కులు దిద్దిరంట, ఛాయ్ డబ్బులు దిద్దిరంట పేపర్లు. ఆ గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ మూడు సార్లు దిద్దిరు సార్ వాళ్ళు. ఒక్కొక్కసారి ఒక్కొక్క లిస్టు. తెలంగాణలో అదే పరిస్థితి. మరి ఏంది సొల్యూషన్ ఏంది? భరతన్న ఒక మాట నేను చెప్పండి విఠల్ గారు. ఇప్పుడు సొల్యూషన్ చాలా క్లియర్ కట్ బిజినెస్ రూల్స్ ఉన్నాయి. 2 times వాల్యుయేషన్ చేయాలి. అంటే ఇద్దరు వాల్యుయేషన్ చేయాలి. ఇద్దరు ఎగ్జామినేషన్ వాల్యుయేట్ చేస్తే ఆ ఇద్దరిని యావరేజ్ మార్క్ చేయాలి. ఇద్దరు యావరేజ్ మార్క్స్ లో 10 to 15% డిఫరెన్స్ ఉంటే థర్డ్ వాల్యుయేషన్ కి వెళ్ళాలి. ఇది ప్రొసీజర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో బిజినెస్ రూల్స్ జరగలేదు అట్లా. ఇప్పుడు ఇద్దరు వాల్యుయేషన్ చేయలేదా? తెలియదు, వాళ్ళు చెప్పట్లేదు కదా. ఇద్దరు వాల్యుయేషన్ తోటి ఇద్దరు మా ఎగ్జామినర్స్ తోటి వాల్యుయేట్ చేసి యావరేజ్ చేశారా చెప్పట్లేదు కదా ఏం చేశారు అనేది. ఒకవేళ డిఫరెన్స్ ఇద్దరు వాల్యుయేషన్ తర్వాత మార్క్స్ డిఫరెన్స్ ఉంటే ఇంకో 10% తేడా ఉంటే థర్డ్ వాల్యుయేషన్ కూడా చేయాల్సి వస్తుంది. అది చేసిండ్రా? ఇప్పటికైనా ఫాలో నేను మోడరేషన్ మెథడ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ చాలా ఉన్నాయి మోడరేషన్ మెథడ్ లో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ చేయొచ్చు. మొత్తం స్క్రిప్ట్ ని స్కానింగ్ చేసి ఎక్కడైనా ఎవాల్యుయేషన్. ఇప్పుడు టీజీపీఎస్సీ లో నాకు తెలిసి ఎవరున్నా విమర్శలు వస్తున్నాయి. ఎందుకు విఠల్ గారు మీ ఆయనలో కూడా విమర్శలు వచ్చాయి? మా ఆయంలో ఒకే ఒక మేము మా ఆయంలో విమర్శలు వచ్చింది ఒకే ఒక పాయింట్ భరతన్న, మీకు బాగా తెలుసు. 14 నుంచి 20 వరకు రిజల్ట్స్ డిలే వస్తున్నాయి, కోర్టులో కేసులు పడుతున్నాయి అనేది ఫ్యాక్ట్. అప్పట్లో కూడా మా పైన అంటే నోటిఫికేషన్ పైన కోర్టులో కేసులు వేయడం ద్వారా కొంత డిలే అయింది తప్ప ఇలాంటి ల్యాప్సెస్ అయితే అప్పుడు రాలేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకుంటాను, ఇట్లాంటి ల్యాప్సెస్ అప్పుడు రాలేదు. ఉన్నప్పుడు అందరిని తిడుతున్నారు. ఇప్పుడు గంటా చక్రపాణి గారిని తిట్టారు, తర్వాత జనార్దన్ రెడ్డి తిట్టారు, ఇప్పుడు మహేందర్ రెడ్డిని తిట్టారు, బుర్రా వెంకటేశ్వర గౌడ్ గారు తిడుతున్నారు. సో నేను అనేది ఎందుకు సిస్టమ్ ఫెయిల్యూర్ కదా. తిడుతున్నారంటే విమర్శలకు అవకాశం వస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు టీజీపీఎస్సీ అంటే నెక్స్ట్ టీజీపీఎస్సీ అంటే తీసుకోవడానికి కూడా భయపడతారు. ఎందుకు? ఇది గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరిగి ఆల్మోస్ట్ సంవత్సరం దాటిపోయిన దగ్గర వస్తుంది కదా సార్. ఏ ఒక్కరన్నా టీజీపీఎస్సీ మీద కావాలని విమర్శలు చేసిరా? కావాలని కాదు, విద్యార్థుల ఆక్రందనే కదా. ఈ యూపీఎస్సీ మీద ఎందుకు రావట్లే? చేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలను అడుగుతున్నారు. యూపీఎస్సీ మీద ఎందుకు రావట్లే? ఎందుకు దీని మీద వస్తుంది? మనం ఎందుకు ఏమంటారు, ఎందుకు మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేయలేకపోతున్నాం? ఎక్కడ ఎందుకు సిస్టమ్ క్రియేట్ చేయలేకపోతున్నాం అంటే సార్ ఒక్క చిన్న పాయింట్ చెప్తాను నేను విఠల్ సార్ కి. సన్నిగా మన దగ్గర గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు ఒక రూల్ ఉంటది, రిజర్వేషన్స్ కి గానీ ఇంకా పేపర్ కి సంబంధించి గానీ. తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఒక రూల్ ఉంటది, టీజీపీఎస్ కి ఒక రూల్ ఉంటది, ప్రభుత్వానికి ఇంకొక రూల్ ఉంటది. ఒకే రాష్ట్రంలో ఒక రిజర్వేషన్ పద్ధతికి, ఒక హారిజాంటల్ రిజర్వేషన్స్ కి 4 పద్ధతులు ఉంటే, ప్రిలిమినరీ కటాప్ కు 4 పద్ధతులు ఉంటే అది కోర్టుకు పోక విమర్శకు గురిగాక ఏమైతుంది సార్? ఎందుకు ఒక యూనిఫార్మిటీ ఆఫ్ రూల్స్ తీసుకురావద్దు? ఇలా జీవో నెంబర్ 29 మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పరీక్ష జరుగుతుంది, దీని మీద సబ్స్టాన్షియల్ ఇంటర్ప్రిటేషన్ మేము చెయ్యము, ఫస్ట్ అయితే పరీక్ష రాయండి అని చెప్తే ప్రభుత్వం ఏం చెప్పింది? సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చేసింది, సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది, ఇక మాకెవడు అడ్డు లేదు అడుపు లేదు, మేము జీవో నెంబర్ 55 ద్వారానే ప్రిలిమినరీ పెడతామని చెప్పేసి హడావిడిగా పరీక్షలు నిర్వహించింది. రేపో ఎల్లుండో మళ్ళా జీవో నెంబర్ 29 వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు, మళ్ళా దీని మీద కాన్స్టిట్యూషనల్ సబ్స్టాన్షియల్ ఇంటర్ప్రిటేషన్ కావాలని చెప్పేసి అడుగుతారు, మళ్ళా మొదటికి వస్తుంది పద్ధతి. విఠల్ గారు, సిస్టమ్ నేను అనేది ఏంటంటే యూపీఎస్సీ నామ్స్ ను ఫాలో అవుతే ఇట్లాంటి విమర్శలు రావు. అది వాళ్ళకి చాలా జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది, జూన్ జూలైలో ప్రిలిమ్స్ రాస్తారు, అక్టోబర్ నవంబర్ లో మెయిన్స్ వస్తాయి, ఇంటర్వ్యూస్ డిసెంబర్ లో రాస్తారు. ఒక సంవత్సర కాలం ప్రొసీజర్ లో ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇస్తారు. అది ఆ నామ్స్ ఫాలో అవుతే చాలు. ఇక్కడ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ డిసిషన్. మొత్తం టీజీపీఎస్ బాధ్యత కూడా ఇందులో ఉండదు, ప్రభుత్వ బాధ్యత. ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకన్నా ఏం అవసరం అన్నా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి రూల్ ఇది.
అసలు ఒకసారి శాంక్షన్ పోస్టులకి బడ్జెట్ అలొకేషన్. వాయిస్ కట్ అవుతుంది విఠల్ గారు. అన్నా నేనేమంటున్నట్టేనా అన్నా, వేరే వాయిస్ వినబడుతుంది. ఆటోమేటిక్ గా రావాలి, ఆటోమేటిక్ గా జరగాలి. చంద్రబాబు హయాంలో వచ్చిన రూల్ కాకుండా ఆటోమేటిక్ గా శాంక్షన్ పోస్ట్ వచ్చేయాలి అంతే. శాంక్షన్ పోస్టులకి ఇది నాన్ ప్లాన్ కింద బడ్జెట్ అలొకేషన్ మళ్ళీ క్యాబినెట్ కో పర్మిషన్ అవసరం లేదన్నా. కేరళ మోడల్ ఉంది, నేను నోటిఫికేషన్ ఇచ్చాను. కేరళ మోడల్ లో ఈ కంట్రోలింగ్ అథారిటీ లేదు గవర్నమెంట్ కి. ఏ నోటిఫికేషన్ కూడా గవర్నమెంట్ అడగదు, గవర్నమెంట్ కి అడగాల్సిన అవసరం లేదు. సర్వీస్ ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ సర్వీస్ కమిషన్ కి రాస్తే December 31 వరకు ఉన్న వేకెన్సీని జనవరిలో నోటిఫికేట్ చేస్తారు. ప్రొసీజర్ ప్రకారము జాబ్ క్యాలెండర్ ప్రకారం పోతే ఎక్కడ ప్రాబ్లం రాదు. ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి డిలే, ప్రతిదీ గవర్నమెంట్. ఒక్క 2 పోస్టులకు కూడా గవర్నమెంట్ పర్మిషన్ అవసరం. ఆ రూల్ పెట్టింది చంద్రబాబు నాయుడు. దాని రూల్ చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు వీళ్ళు ఎత్తేసేయచ్చు కదా. గత 10 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తేయలేదు, ఈ ప్రభుత్వం ఎత్తేయలేదు. శాంక్షన్ ఆల్రెడీ పోస్టులు శాంక్షన్ అయినప్పుడు, నాన్ ప్లాన్ బడ్జెట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ మళ్ళీ పర్మిషన్ అవసరం లేదు. ఎస్ఎన్పిసి అని గవర్నమెంట్ సెక్రటేరియట్ లో సర్ప్లస్ మ్యాన్ పవర్ సేల్ పర్మిషన్ తీసుకోవాలని అప్పట్లో రూల్ పెట్టారు. ఆ రూల్ రిలాక్సేషన్ ఈ రోజు వరకు కూడా దిక్కులేదు. చాలా సందర్భాలు అడిగిన ప్రభుత్వానికి. సుమిత్ర గారు కన్క్లూడ్ చేద్దాం చర్చ. భరత్ గారు, టీఎస్పీఎస్సీ ని ప్రక్షాళన చేసినామన్నారు, అయినా తప్పిదం జరిగింది. మరి ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేస్తారా, ఏం చేస్తారు? ఇప్పుడు ఇక ఎట్లా వ్యవస్థని మారుస్తారు? ప్రక్షాళన ఎక్కడ జరగాలి? ఒక విషయాన్ని అడుగుతాను మేడం, నిజంగా ప్రక్షాళన జరిగిందా? ఓన్లీ సభ్యులను మాత్రమే మార్చారా? విఠల్ అన్న గారు మీరు కానీ సమాధానం చెప్పండి. ఓన్లీ సభ్యులను మాత్రమే మార్చిరా? ఎంప్లాయీస్ ను మార్చిరా? అవుట్ సోర్సింగ్ మార్చిరా? కాంట్రాక్టర్లు మార్చారా? ఎంతమంది ఎంప్లాయీస్ పక్కన పెట్టిరు? కొంత ఎంప్లాయీస్ ఎంతమంది తీసుకున్నారు? దీనికి సమాధానం విఠల్ అన్న చెప్పండి. అన్న అశోక్ భాయ్, ఇప్పుడు అక్కడ ఉన్న కేవలం చైర్మన్ మెంబర్స్ మాత్రమే మారారు. సెక్రటరీ గారు కొత్త ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి రైట్ ఫ్రమ్ అడిషనల్ సెక్రటరీ నుంచి కింది స్థాయి ఉద్యోగులు ఎవరూ మారలేదు. ఆ సర్వీస్ కమిషన్ హెచ్ఓడి సపరేట్ హెచ్ఓడి కాబట్టి మారే ప్రొవిజన్ ఏం లేదు కదా, శాశ్వత. కాబట్టి అవసరమైతే డిప్యుటేషన్ మీద బయట నుంచి తీసుకోవచ్చు. సిట్ విచారణ ఎదుర్కొన్న అందరూ అందులోనే ఉన్నారు సార్, అందరూ వాళ్ళే పనిచేస్తున్నారు ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నటువంటి సపరేట్ హెచ్ఓడి కింద అది ఎంటిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయాలా? అప్పుడు శ్రీనివాసరెడ్డి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఉన్న మొత్తం కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్ నుంచి సీఏ వరకు అందరినీ ట్రాన్స్ఫర్ చేశాడు శ్రీనివాసరెడ్డి పోలీస్ కమిషనర్ ఉన్నప్పుడు. ఆ విధంగా టీఎస్పీఎస్సీ లో ఉన్న వాళ్ళ మొత్తం మంది ట్రాన్స్ఫర్ చేయాలా? చేస్తే చైర్మన్ రాజీనామా చేయాలి, మెంబర్లను రాజీనామా చేయాలి అనేటటువంటి వాదన ఎట్లయితే బలాన్ని చేకూర్చుకొని వాళ్ళు రాజీనామా చేసిరో సేమ్ ఆర్గ్యుమెంట్ అక్కడ పనిచేసేటటువంటి ప్రతి ఉద్యోగికి వర్తిస్తుంది సార్. వాళ్ళెందుకు రాజీనామా చేయొద్దు, వాళ్ళెందుకు ట్రాన్స్ఫర్ కావద్దు? జరిగింది ఉద్యోగుల వల్ల తప్పిదము. సరే, మీ మీద ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది కదా మేడం, తప్పుకున్నాం కదా, దాన్నే ప్రక్షాళనగా చూపించారు కదా. ఇంకా 3.5 సంవత్సరాల పదవీ కాలాన్ని వదులుకున్నాం కదా. సభ్యులు ఆ కమిషన్ వైదొలగడమే ప్రక్షాళన అని చెప్పుకున్నారు కదా, బాకాలు ఊదిండ్రు కదా. మరి ఏం జరిగింది? ఎక్కడ ప్రక్షాళన జరిగింది? సో థ్యాంక్ యూ సుమిత్రానంద్ గారు, విఠల్ గారు, మహిపాల్ యాదవ్ గారు, అశోక్ సార్ గారు, అదేవిధంగా ప్రభాకర్ గారు, అడ్వకేట్ శరత్ గారు. మొత్తానికి గ్రూప్ 1 కు సంబంధించి అభ్యర్థులు వాళ్ళు మొదటి నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ బయట పెట్టినప్పటి నుంచి, అంతకంటే ముందు మార్క్స్ వచ్చినప్పటి నుంచి కూడా జీ తెలుగు న్యూస్ కూడా మనం అప్పటి నుంచే నడుపుతున్నాం. బట్ ఒకటి, హైకోర్టు జడ్జిమెంట్ చదివితే కనుక ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఉంది, కొన్ని ప్రొసీజరల్ ల్యాబ్స్ కనబడుతున్నాయి, ట్రాన్స్పరెన్సీ లోపించింది. ఇంకా చాలామంది చాలా రకాల ఆరోపణలు చేస్తున్నారు, ఇంత కమ్మారు అంత కమ్మారు. బట్ మేము దానికి బోదలుచుకోలేదు. బట్ ప్రొసీజరల్ ల్యాబ్స్ జరిగింది, ట్రాన్స్పరెన్సీ లేదు. కొన్ని ప్రిలిమ్స్కో హాల్ టికెట్, మెయిన్స్కో హాల్ టికెట్ ఇటువంటి ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత సెంటర్స్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్ సెంటర్స్ పెట్టారు. తర్వాత ఒకటి, ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పింది, 26 మంది వరుస హాల్ టికెట్ నెంబర్స్కి ఒకే మార్క్స్ రావడం. అదే గనక నిజమైతే, అదైతే నేను జడ్జిమెంట్ కాపీలో చూడలేదు, అదే గనక నిజమైతే గనక డెఫినెట్గా సంథింగ్ సస్పీషియస్ అయితే కనిపిస్తుంది. చూడాలి మరి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, టీజీపీఎస్సీ నుంచి అందుతున్న లీక్స్ ప్రకారం అయితే డివిజన్ బెంచ్కు వెళ్తారని చెప్తున్నారు. సో చూద్దాం. ఎందుకంటే
జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా, సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ సెటిల్ అయింది అనుకున్నారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమే. 21,000 మంది ఎవరైతే మెయిన్స్ రాశారో మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ కావాలా, మళ్ళీ ప్రిపరేషన్కి వాళ్ళు సంవత్సరాల తరబడి ఆల్రెడీ 10 సంవత్సరాలకు పైగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాలి. మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి గ్రూప్ 1 అపాయింట్మెంట్ లెటర్ రావడానికి 11 సంవత్సరాలకు పైగా పట్టడం అన్నది చాలా బాధాకరం. సిస్టమ్ మొత్తం ప్రక్షాళన చేయాలి. కేవలం మెంబర్సు లేకపోతే చైర్మనే కాదు, అక్కడ ఎంప్లాయీస్ సంబంధించి కూడా సిట్ విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారని చెప్తున్నారు. అవసరమైతే వాళ్ళని డిప్యుటేషన్ మీద పంపించి కొత్తగా అక్కడ ఎంప్లాయీస్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఇది వాటి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.